శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చెంచు లక్ష్మి అమ్మవారి పుణ్యగాథ. ఓం నమో నారాయణాయ. భక్తులారా, ఈరోజు మనం ఒక పరమ పవిత్రమైన ప్రేమ మరియు భక్తి గాథను తెలుసుకుందాం. అదే శ్రీ నరసింహస్వామి మరియు చెంచు లక్ష్మి అమ్మవారి కళ్యాణ చరిత్ర. ఈ కథను శ్రద్ధగా విన్నా, 10 మందికి చెప్పినా వివాహ కడీలు దగ్గర పడతాయని, మాంగళ్య బలం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామి నల్లమల అడవులలో సంచరిస్తూ శాంతపడతారు. అదే సమయంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఆ అడవిలోని చెంచు గిరిజన నాయకుడికి కుమార్తెగా చెంచు లక్ష్మి పేరుతో జన్మిస్తుంది. విలువిద్యలో వేటలో సాటిలేని వీర వనితగా ఆమె ఎదుగుతుంది. వనంలో విహారిస్తున్న చెంచు లక్ష్మిని చూసిన స్వామివారు ఆమెను పెళ్ళాడాలని కోరుతారు. అయితే ఆమె తండ్రి మరియు గిరిజన తెగవారు స్వామికి కఠినమైన పరీక్షలు పెడతారు. కొండ తేనెను సేకరించడం, వేటలో నైపుణ్యం చూపడం వంటి పనులను సాక్షాత్తు ఆ జగన్నాటక సూత్రధారి సామాన్య వేటగాడిలా చేసి చూపిస్తారు. స్వామివారి పరాక్రమానికి, వినయానికి ముగ్ధురాలైన చెంచులక్ష్మి ఆయనను వరిస్తుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం వీరిద్దరి కళ్యాణం అహోబిలం వంటి పుణ్యక్షేత్రాల్లో నేటికి ఘనంగా జరుగుతుంది. ఈ పవిత్రమైన నృసింహ చెంచులక్ష్మి కళ్యాణ గాథను ఎవరైతే భక్తితో వింటారో లేదా ఇతరులకు వినిపిస్తారో వారికి శీఘ్రమే కళ్యాణ భాగ్యం కలుగుతుంది. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. ఈ అద్భుతమైన చరిత్రను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి ఆ స్వామి మరియు అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి. లోక సమస్త సుఖినో భవంతు. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః.